నర్సరావుపేటలో శ్రీశక్తి పథకాన్ని ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నర్సరావుపేట డిపో మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ నర్సరావుపేట డిపో నుండి ప్రస్తుతం 62 బస్సులు తిరుగుతున్నాయని, వాటిలో 42 బస్సులు ప్రభుత్వ బస్సులు, 20 బస్సులు హయ్యర్ పల్లె వెలుగు బస్సులు ఉన్నాయని తెలిపారు. ఈ 2 రకాల బస్సుల్లోని మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు. అలాగే ఆయన ముఖ్యంగా ప్రజలకు తెలియజేసిన విషయం ఏంటంటే, ప్రయాణించే సమయంలో గుర్తింపు కార్డు తప్పనిసరిగా చూపించాలని, గుర్తింపు పొందిన ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఒకటి చూపించవచ్చని, ఏదైనా సందర్భంలో డ్రైవర్ లేదా కండక్టర్ ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు అని వివరించారు. ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న పలువురు మహిళలు కూటమి ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన శ్రీశక్తి పథకాన్ని కొనియాడారు. నా పేరు శ్రీనివాసరావు అండి. నేను డిపో మేనేజర్గా నర్సరావుపేట నుంచి చేస్తూ ఉన్నాను. నిన్నటి నుండి మేము ఆగస్టు 15 నుండి శ్రీశక్తి పథకాన్ని నిన్న సాయంత్రం 5 గంటల నుంచి అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇది సీఎం గారి ఆదేశానుసారం మేము మా డిపోలో అమలు చేయడం ప్రారంభించాము. మా డిపోలో ఉన్న కండక్టర్, డ్రైవర్లకు కూడా ఆన్లైన్లో ఏవైతే బస్సులు ఆల్రెడీ తిరుగుతున్నాయో వాటికి కూడా ఈ పథకాన్ని అమలు చేయవలసిందిగా, స్త్రీలకి ఫ్రీగా అలౌ చేయవలసిందిగా మేము కోరి ఉన్నాము. వారికి కూడా జీరో టికెట్ అంటే మహిళలకి కూడా ఫ్రీగా వెళ్ళడానికి ఒక జీరో టికెట్ మా టీమ్ మిషన్ ద్వారా ఇస్తారు డ్రైవరు, కండక్టర్ సోదరులు కూడా. అవి కూడా నిన్న సాయంత్రం నుంచి అమలు చేశాం. మా డిపో పరిధిలో అయితే ఇచ్చిన బస్సులు ఏంటంటే పల్లె వెలుగు బస్సులు, అలాగే ఎక్స్ప్రెస్ బస్సులు. మా డిపోలో మాత్రం ఈ 2 కాంటెంట్స్ ఉంటాయి కాబట్టి వాటిలోనే ఫ్రీగా తిరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మా డిపో పరిధినందు 62 బస్సులు, అనగా మావి 40 బస్సులు, మా 42 బస్సులు, అలాగే హైర్ బస్సులు ఒక 20 పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి. టోటల్గా 62 బస్సుల్లో కూడా ప్రయాణికులు, అలాగే లేడీ ప్యాసింజర్స్ అందరూ ఫ్రీగా ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే ప్రతి ప్యాసింజర్ కూడా, అంటే ప్రయాణికురాలు ఉచితంగా వెళ్ళాలనుకుంటే ఆర్టీసీ బస్సుల్లో వాళ్ళు మేము తెలిపిన ఈ కొన్ని కార్డులు చూపించాలి, ఐడెంటిఫికేషన్ కార్డులు చూపించాల్సిన అవసరం ఉంది. అది ఆధార్ కార్డు, లేక ఓటర్ కార్డు, లేక తమ యొక్క డ్రైవింగ్ లైసెన్సు, అలాగే మన స్టేట్ గవర్నమెంట్ వారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ వారు కానీ ఇచ్చిన ఐడెంటిఫికేషన్ కార్డులు ఏమన్నా కూడా గుర్తింపు జారీ చేసిన గుర్తింపు కార్డులు కానీ ఉంటే వాటి ద్వారా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాణికురాల్ని ఫ్రీగా బస్సుల్లో తీసుకెళ్ళటం, జీరో టికెట్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు నర్సరావుపేట డిపో నుండి నేను గుంటూరు వెళ్తున్నాను. నిన్న ఆగస్టు 15 సందర్భంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్సులు పెట్టారు కదండి. ఇక్కడ నుంచి ఎక్కడి దాకైనా కూడా మన రాష్ట్రంలో అందరూ కూడా ఫ్రీగా వెళ్ళడానికి చాలా సౌకర్యవంతంగా ఇచ్చారు. అందులో మాలాంటి మహిళలు వ్యాపార పరంగా కానీ ఎక్కడి దాకా కూడా వెళ్ళి ఈ ఉచిత బస్సు ప్రయాణం హ్యాపీగా చేసుకోవడం కోసం, అలానే పల్లెటూర్ల నుంచి వచ్చే మహిళలు కూడా చాలా ఆనందదాయకంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము పిడుగురాళ్ళ నుంచి వస్తున్నాను. బస్సులో వచ్చాము. మాకు ఏ టికెట్ తీసుకోలేదు, డబ్బులు తీసుకోలేదు, ఊరికే టికెట్ ఇచ్చారు. కానీ మాకు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు ఇలా పెట్టినందుకు. మేము ఇక్కడి నుంచి కోటప్పకొండ దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాం.